Hello guys, welcome to Real World. Blacklist. ఈ సిరీస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్. ఇది ఒక బ్రిలియంట్ క్రైమ్ థ్రిల్లర్. 10 సీజన్స్తో టోటల్ 210 ఎపిసోడ్స్తో నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు ఆడియో అయితే ప్రెజెంట్ లేదు. రోజుకి 10 ఎపిసోడ్స్ చూసినా కూడా ఈ సిరీస్ కంప్లీట్ అవ్వడానికి ఈజీగా 2-3 మంత్స్ పడుతుంది. మస్ట్ వాచ్ అని ఎందుకనో సుత్తి లేకుండా డైరెక్ట్ బుల్లెట్ పాయింట్స్లో చెప్తాను. నంబర్ 1, జేమ్స్ స్పేడర్ అమేజింగ్ పర్ఫార్మెన్స్. ఈ సిరీస్ చూసాక ఇతను ఒక అమేజింగ్ రేర్ యాక్టర్ అనిపించారు. ఎందుకంటే రేమండ్ రెడింగ్టన్ లాంటి కాంప్లెక్స్ క్యారెక్టర్ని ఎంత ఈజీగా చేశారంటే ఇతను తప్ప ఎవరు ఆ క్యారెక్టర్ని ఓన్ చేసుకోలేరేమో అనిపిస్తుంది. ఒక అటెంటివ్ వాయిస్తో డైలాగ్స్ డెలివరీ కానీ, కాన్ఫిడెన్స్తో ఇంటెలిజెంట్గా చేసే యాక్టింగ్ కానీ చూడడానికి ఐ ఫీస్ట్, వినడానికి వా అనిపించేలా ఉంటుంది. నంబర్ 2, కాన్స్పిరసీ థియరీస్. ఈ సిరీస్లో చూపించే కాన్స్పిరసీ థియరీస్ మరెక్కడ చూడలేం. ప్రస్తుత ప్రపంచంలో చాలా వరకు ఎప్పటికప్పుడు టాప్ కాన్స్పిరసీ థియరీస్ గురించి డిస్కషన్స్ అవుతూనే ఉంటాయి. ఎంత ఎవిడెన్స్ లేదు, నమ్మకూడదు అనుకున్నా కూడా ఎవిడెన్స్ లేదు కాబట్టే అది కాన్స్పిరసీ థియరీ అయిందనేది నా ఫీలింగ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇల్యూమినేటీ, డీప్ స్టేట్, ఫ్రీ మేసన్స్ లాంటి సీక్రెట్ సొసైటీస్ గురించి వినే ఉంటారు. ప్రపంచంలో చాలా కంట్రీస్ యొక్క గవర్నమెంట్స్ని కంట్రోల్ చేయడం, గ్లోబల్ పాలిటిక్స్, ఎకానమీని ఇన్ఫ్లుయెన్స్ చేయడం వంటివి ఇవి చేస్తుంటాయని ఇంటర్నెట్, ఆన్లైన్ ఫారమ్స్లో కనిపిస్తాయి. సో ఇదే ఈ సిరీస్లో కళ్ళకు కట్టేలా చూపిస్తారు. బయో టెర్రరిజం గురించి అయితే మైండ్ పోయే రేంజ్లో చూపిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, COVID-19 లాంటి భయంకరమైన వైరస్లు ఇంటెన్షనల్గానే రిలీజ్ చేశారని అంటుంటారు కదా. ఇలాంటివి కొన్ని సీక్రెట్ ఆర్గనైజేషన్స్, గవర్నమెంట్స్ కొమ్మక్క ఎలా చేస్తున్నారనేది క్లియర్గా చూపిస్తారు. అలాగే MK అల్ట్రా ప్రాజెక్ట్, ది మైండ్ కంట్రోల్ అండ్ నానో టెక్నాలజీని డేంజరస్ వేలో ఎలా ఉపయోగిస్తున్నారు, ఇంకా ఎక్స్పర్ట్ స్పెషలైజ్డ్ క్రైమ్స్ అయితే బుర్ర పాడే రేంజ్లో చూపిస్తారు. ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే. ఈ సిరీస్లో ఇలాంటి కుప్పలు ఉంటాయి. ఇంకా ఫైనల్లీ నంబర్ 3, మెయిన్ ప్లాట్ లైన్. ఎన్నో ఇయర్స్ నుంచి వెతుకుతున్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అయిన రేమండ్ రెడింగ్టన్ FBIకి తనకు తానే ఎందుకు దొరికిపోతాడు? బ్లాక్ లిస్ట్ అనే క్రిమినల్ లిస్ట్ని FBIకి ఇచ్చి క్రైమ్స్ని సాల్వ్ చేయడానికి హెల్ప్ చేస్తాడు. కానీ కేవలం స్పెషల్ ఏజెంట్ అయిన ఎలిజబెత్ కీన్కి మాత్రమే కేసెస్ ఎందుకు ఇస్తాడు? అసలు ఎలిజబెత్ కీన్కి, రెడింగ్టన్కి ఏంటి సంబంధం అనేది సీజన్ 8 వరకు స్ట్రేంజ్ ఎమోషనల్ బాండింగ్తో ఎక్కడ గెస్ట్ చేయలేని విధంగా FBI, NSA, మోసాద్ లాంటి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, గవర్నమెంట్ సీక్రెట్ మిషన్స్, క్రిమినల్స్ చేసే ఇంటెలిజెంట్ ఫ్రాడ్ థీమ్స్తో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అక్కడతో ఎండ్ చేసేయాల్సింది, కానీ 9-10 సీజన్స్ వరకు అనవసరంగా ట్రాక్ చేశారు అనిపించింది. ఎనీవేస్, ఓవరాల్గా చూస్తే మాత్రం కేవలం రెడింగ్టన్ క్యారెక్టర్ ఒక్కటే కాదు, చాలా క్యారెక్టర్స్ ఒక ఇంట్రెస్టింగ్, అన్ప్రెడిక్టబుల్ వేలో ఉంటాయి. అలాగే మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్లు, బ్రిలియంట్ డైరెక్షన్, అమేజింగ్ ప్రొడక్షన్ క్వాలిటీ ఈ సిరీస్ ని డెఫినెట్ గా వర్త్ వాచింగ్ చేస్తాయి.